ఈ గ్రో బ్యాగ్ గురించి ఒక్క నిమిషం చెప్తాను. అడుగున మట్టి 1 ఇంచు వేసానండి. తర్వాత అంతా కిచెన్ వేస్ట్ వేసాను, ఒక 4 ఇంచులు. తర్వాత ఎండుటాకులు పరిచేసాను. ఎండుటాకులు పచ్చాకులు కలిపి, ఏవంటే అవి మన గార్డెన్లో కట్ చేయగానే దాంట్లో వేసేస్తాను. ఎండిన కొమ్మలు, చిన్న కొమ్మలు అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత మన మెట్ల కింద ఉంది కదా కంపోస్టు, ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయిందనమాట. ఆ కంపోస్ట్ అంతా వేసేసాను చూడండి. ఒక 4 ఇంచులు టోటల్ మీద ఇది ఒక 6 ఇంచులు పడింది అనుకుంటా. 6 ఇంచుల్లో ఈ పైన వేసేసి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇవి వేసేసాను చూడండి. ఈ నారు, ఈ రూట్స్ కిందకి వెళ్ళేసరికి లోపల అడుగున కంపోస్ట్ అయిపోద్దండి. అంటే 1 వీక్లో ఆటోమేటిక్గా అడుగున ఉన్నదంతా కంపోస్ట్ అయిపోద్ది. ఇక్కడంతా ఎల్లో మిర్చి పెట్టేశాను. ఇక అన్నీ వేసేస్తానమాట. తీగజాతులంతా, ఆకుకూరలు తీగజాతులన్నీ దీంట్లో వేసేస్తాను. వేసిన తర్వాత ఈ కాయలు కాసి మళ్ళీ ఇక అప్పుడు ఒకసారి కిందకి మీదకి కలబెట్టేసి మనం ఇక పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం, ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో ఉన్నటువంటి బలం అంతా తగ్గిపోద్ది. అప్పుడు పండ్ల మొక్కలు పెడతానమాట. నేను చెప్పే విధానం అదే ఫాలో అవ్వండి. మీరు కంపోస్టు తోటి మొక్కలు పెంచే వాళ్ళందరికీ ఇది 100% సక్సెస్ అవుతారు. ఈ మిరప చూసారు మళ్ళీ పూత వస్తుంది. వామాకు, ఇక్కడ ఒక 2 బొప్పాయి వేసాను చూడండి. పూత స్టార్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా కాయలు కాస్తాయండి బొప్పాయి. అందుకని నేను ఎక్కువగా ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇక్కడ నేరేడు సీతాఫలం. ఓకే, ఇదిగోండి కాయ. ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఈ కాయని. సీతాఫలం తర్వాత అంటే దగ్గరగా పెట్టాల్సి వస్తుంది, తప్పట్లేదు నాకు. ఇక్కడే ఒక బత్తాయి, అదిగోండి బత్తాయి, సీతాఫలం 4 పక్కల 4 పెట్టేశాను. నేరేడు, అటు మామిడి. అది సంగతి. ఓకేనా, అన్నీ 100% సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ చూసారు, ఇక్కడ అంజీరు, ఈ చిన్న మడి ఒక 2/3 మడిలో 3 ఇవి ఏంటి లెమన్, స్వీట్ లెమన్, 3 స్వీట్ లెమన్స్, ఒకటి అంజీరు. ఎదుగోండి అంజూరు ఎంత కాండం అయిపోయిందో చూసారా. ఇంత చిన్న మడిలో 4 మొక్కలు నాటేశాను. అంత గ్రోత్ బాగుంది. అంటే మన కిచెన్ వేస్ట్ ఎలా అయినా ఉపయోగించండి, కిచెన్ వేస్ట్ ఉపయోగించండి అని చెప్తుంటాను కదా. ఈ టబ్బు చూడండి, బ్లాక్ టబ్బు, 100 రూపీస్ టబ్బులో ఈ జామకాయలు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగా గ్రోత్ వస్తున్నాయి. ఎప్పుడో పెట్టానండి నేను, మొక్క నాటినప్పుడు కంపోస్టు అన్నీ నేను చెప్పాను కదా, ఎండిన పేడ అన్నీ కలిపి నాటిన తర్వాత మీకు ఇది టబ్బు చూస్తే కూడా అర్థమైపోతుంది. అంతా అడుక్కి వెళ్ళిపోయింది చూడండి. 4 ఇంచుల గ్యాప్ వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఏమీ వేయలేదు, అలాగే ఉంది. కానీ గ్రోత్ చూడండి, జామ చెట్టు ఎంత బాగా కాయలు కాస్తుందో. ఒక్క చిన్న టబ్బులోనే నేను ఎన్ని పెట్టాను, 2 జామ మొక్కలు. అయ్యండి 2 జామ మొక్కలు. మళ్ళీ చుట్టూతా గుంటగలగరాకు విపరీతంగా మలిస్తే మొన్నే పీకేసాను అనమాట. పీకేసి ఎండబెట్టాను. మళ్ళీ ఇంకా ఉంది చూడండి గుంటగలగరాకు. ఇది ఈజీగా పెంచుకోవచ్చండి. చెప్తుంటాను కదా, మనం మొక్కలు పెంచుకోవాలంటే ఈజీగానే పెంచుకోవాలి. ఈజీగా కష్టపడితే మనం పెంచుకోలేము. ఇది ఈ ఆకుకూర చూశారు కదా, ఇది రెడ్ పొన్నగంటి. ఇప్పుడు ఫైనల్గా రెడ్ పొన్నగంటి అని చెప్తున్నాము. ఇంతకుముందు ఇంగ్లీష్ తోటకూరని ఇక రకరకాల పేర్లు చెప్పారు. ఓకేనా, ఈ గ్రో బ్యాగ్ చూసారా, దీంట్లో బీర వేసానండి. బీరకాయలు బాగా కాస్తానే చూపించాను కదా. ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నాను. ఇంకొంచెం కంపోస్ట్ వేసి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న మొక్కలు, కాకర, ఇవన్నీ మిరప, చిక్కుడు, ఇలా చిన్న మొక్కలన్నీ పెట్టేశాను. ఇంత చిన్న చెట్టుకి మిరపకాయలు చూసారా, అయ్యండి స్టార్ట్ అయిపోయినాయి.